ప్రపంచంలో న్యాయస్థానానికి న్యాయ సమీక్షాధికారం ఉంటుంది. దాన్ని వినియోగించి న్యాయస్థానాలు తీర్పులు ఇవ్వవచ్చును అని ప్రపంచంలో ఫస్ట్ టైం న్యాయ సమీక్ష అనే భావనకు పునాదులు వేసిన కేసు ఈ కేసు మార్బురీ వర్సెస్ మ్యాడిసన్ కేసులో నాటి అమెరికన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జాన్ మార్షల్ ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఇది ప్రపంచంలో న్యాయ సమీక్ష అధికారానికి మొదటగా పునాదులు వేసినటువంటి కేసు. ఏ దేశంలో? అమెరికా దేశంలో అమెరికన్ సుప్రీంకోర్టుకు చెందిన జాన్ మార్షల్ మార్బురీ వర్సెస్ మాడిసన్ల మధ్య జరిగిన వ్యాజ్యంలో ఇచ్చినటువంటి తీర్పే ప్రపంచంలో న్యాయ సమీక్ష అధికారానికి పునాదులు వేయడం జరిగింది. దీన్ని అనుసరించి భారతదేశం కూడా ఈ న్యాయ సమీక్ష అనేటటువంటి భావనని గ్రహించి రాజ్యాంగంలో ఆ న్యాయ సమీక్ష సంబంధించినటువంటి అంశాలు అనేక చోట్ల పొందుపరిచినాము. అనేక చోట్ల న్యాయ సమీక్ష సంబంధించిన అంశాలు పొందుపరిచారు. ఎందుకు పొందుపరచాల్సి వచ్చింది? దీనికి గల కారణం ఏమిటి అంటే భారతదేశం ఈ 5 కారణాలతోని మన రాజ్యాంగ నిర్మాతలు భారత సుప్రీంకోర్టు కానీ హైకోర్టులకు కానీ న్యాయ సమీక్ష అధికారాన్ని కల్పించినారు. మీరు ఇంతకుముందే చెప్పారు 131 అధికారం. 131 అధికారం ఏం చెప్తుందండి? 131 అధికారం ఇప్పుడే చెప్పాను కదా. ఏం చెప్తుంది? ఒరిజినల్ అధికారం. ఏంటి వారు ఒరిజినల్ అధికారాలు? కేంద్రానికి రాష్ట్రాలకు ఏమైనా సమస్యలు వస్తే పరిష్కరిస్తుంది. కేంద్రానికి రాష్ట్రాలకు మధ్యన సమస్యలు వస్తే పరిష్కరిస్తుంది అంటే ఒకవేళ కేంద్రం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే అది తప్పని చెప్పే అధికారం సుప్రీంకోర్టుకు ఉందా లేదా? ఉంది. ఒకవేళ రాష్ట్రాలు ధిక్కరిస్తే నువ్వు విచారించే అధికారం నాకు ఉన్నట్టే, నువ్వు చేసిన తప్ప ఒప్పని తేల్చి చెప్పే అధికారం నాకు ఉన్నట్టే అంటే సుప్రీంకోర్టు విచారించగలదు. అంటే మన దేశం సమాఖ్య విధానాన్ని అనుసరిస్తుంది కాబట్టి సమాఖ్య వ్యవస్థలు కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారుల పంపిణీ జరిగింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ రాజ్యాంగానికి లోబడి కట్టుబడి పనిచేయాలి. ఒకవేళ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిందంటే నువ్వు తప్పు అని చెప్పాలంటే ఎవరు చెప్పాలి? సుప్రీంకోర్టు. మరి సుప్రీంకోర్టు ఎప్పుడు చెప్పగలుగుతుంది? సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష అధికారం ఉన్నప్పుడా లేనప్పుడా? అప్పుడే చెప్తుంది. అలాగే ప్రాథమిక హక్కుల సంరక్షణ బాధ్యత ఎవరిది? న్యాయస్థానం. ప్రాథమిక హక్కులు ఎవరు సంరక్షించాలి? న్యాయస్థానం. మరి న్యాయస్థానాలు ప్రాథమిక హక్కులను సంరక్షించాలంటే పార్లమెంటు ఒకవేళ ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన శాసనాలు చేసిందనుకోండి, నువ్వు చేసిన శాసనాలు తప్పు అని చెప్పగలిగిన అధికారం ఎవరికి ఉండాలి? ఆ అధికారాన్ని ఏ అధికారం అన్నాం? నువ్వు చేసిన తప్పు అని చెప్పగలిగినటువంటి అధికారం న్యాయస్థానానికి ఉన్నప్పుడు పార్లమెంటు కానీ ప్రభుత్వాలు కానీ ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన వ్యతిరేకమైనటువంటి చట్టాలు చేసే అవకాశం ఉండదు. అలాగే ప్రజల స్వేచ్ఛా స్వాతంత్రాలు కాపాడాలి. ప్రభుత్వాల యొక్క అధికార దుర్వినియోగాన్ని అరికట్టాలన్నా, అదేవిధంగా రాజ్యాంగం యొక్క ఆధిక్యతను కాపాడాలన్నా కూడా మీకు ఐడియా ఉండాలి. రాజ్యాంగ ఆధిక్యతను కాపాడటం అనే అంశం దృష్టిలో పెట్టుకొని 1973లో సుప్రీంకోర్టు భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని సవరించేటటువంటి అధికారం పార్లమెంటుకు లేదు. ఈ దేశానికి సర్వోన్నతమైన శాసనం రాజ్యాంగం. ఆ రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని సవరించేటటువంటి అధికారం పార్లమెంటుకు లేదు. దేన్ని కాపాడే సందర్భంలో తీర్పిచ్చింది? దేన్ని కాపాడేటప్పుడు? రాజ్యాంగం యొక్క ఆధిక్యత. అంటే ప్రాథమిక హక్కులను సంరక్షించేటప్పుడు, సమాఖ్య వ్యవస్థను సంరక్షించేటప్పుడు, రాజ్యాంగాధిక్యతను కాపాడేటప్పుడు, ప్రజల స్వేచ్ఛా స్వాతంత్రాలను కాపాడాలన్నా, ప్రభుత్వాల యొక్క దుర్వినియోగాన్ని అరికట్టాలన్నా కూడా న్యాయస్థానానికి ఏ అధికారం ఉండాలి? న్యాయస్థానం. ఏం చేసి మీరు ఆలోచన చేసి న్యాయస్థానానికి న్యాయ సమీక్ష అధికారం ఎందుకు ఉండాలంటే ప్రభుత్వం చేసేటటువంటి తప్పులను ఎంచి ఒక
ఒకవేళ రాజ్యాంగ విరుద్ధమైన ప్రజా వ్యతిరేకమైన చర్యలకు ప్రభుత్వాలు పాల్పడితే దాన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత ఎవరిపైన ఉంది? న్యాయస్థానం పైన. మరి న్యాయస్థానం ఆ పని చేయాలంటే న్యాయస్థానం దగ్గర ఏదో ఒక ఆయుధం ఉండాలి. ఆ ఆయుధమే న్యాయ సమీక్ష అధికారం. అది ఉండటం మూలంగానే ప్రభుత్వాలు చేసేటటువంటి ప్రతి పనిని కూడా విచారించగలుగుతుంది. అయితే దురదృష్టవశాత్తు భారత రాజ్యాంగంలో న్యాయ సమీక్షాధికారం అనే పదం లేదు. భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా న్యాయ సమీక్షాధికారం అనే పదం లేదు. ఏ దేశం నుంచి తీసుకున్నామా? విషయం ఏంటంటే కొత్త ఏంటంటే అమెరికా రాజ్యాంగం కూడా లేదు. ఏంటిది? న్యాయ సమీక్షకు అవకాశం కల్పిస్తూ రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి అంశాలు ఉన్నవి. నేను భారత రాజ్యాంగంలో నేను చెప్తాను మీరు ఎలా ఉన్నాయి ఏంటి. న్యాయ సమీక్ష చేయడానికి అవకాశం కల్పించేటటువంటి అంశాలు భారత రాజ్యాంగంలో కూడా ఉన్నవి. కానీ ఎక్కడ న్యాయ సమీక్ష అనేటటువంటి పదం లేదు. పదం లేదు అంటున్నాను, పదం మాత్రమే లేదు. అయితే దీనిపైన 1980లో మినర్వా మిల్ కేసులో భారత సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ న్యాయ సమీక్షాధికారం అనేటటువంటిది భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం అని తీర్పు చెప్పింది. ఏ కేసులో? మినర్వా మిల్ కేసులో. ఎవరు తీర్పు చెప్పింది? సుప్రీం. అంటే భారత రాజ్యాంగంలో న్యాయ సమీక్షాధికారం ఎక్కడ ఉంది? న్యాయ సమీక్షాధికారం అనే పదం ఎక్కడ లేదు. కానీ న్యాయ సమీక్షకు అవకాశం కల్పించాం. నేను చెప్పేది ప్రతిదీ కూడా మీరు స్టేజ్ దాటిపోయారు. చెప్పాలని ఉంది, వినాలని ఉంది, కానీ ఏదో చెప్పు నీ కంప్లీట్ అయిపోతుంది అన్నట్టుగా చూస్తున్నాను తప్ప ఆలోచన చేయలేదు. న్యాయ సమీక్షాధికారం అనే పదం లేదు. న్యాయ సమీక్షకు సంబంధించిన అనేక అంశాలు రాజ్యాంగంలో ఉన్నవి. పదం లేదు. పదం లేని లోటుని సుప్రీంకోర్టు ఎప్పుడు కూర్చింది అంటే 1980లో కూర్చింది. ఏమని? న్యాయ సమీక్షాధికారం అనేది భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం. దాన్ని సవరించేటటువంటి అధికారం సుప్రీంకోర్టు భారత పార్లమెంటుకు లేదు. గుర్తుండాలి. ఆదేశిక సూత్రాలను అమలు పరచడం కోసం రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా పార్లమెంట్ సవరిస్తుంది. పార్లమెంట్ చేసిన సవరణ గురించి ఏ వ్యక్తి కూడా కోర్టుకు వెళ్ళడానికి అవకాశం లేదు. ఒకవేళ వాడు మర్చిపోయి కోర్టుకు వచ్చిన కోర్టులు కూడా విచారణ చేసే అవకాశం లేదు అని చెప్పి 368 అధికారంలోనే రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి అంశంలోనే ఇందిరాగాంధీ ఏం చెప్పింది? 4-5 క్లాజులు చేస్తే ఈ రెండు కూడా చెల్లవని చెప్పి. ఏ కేసులో? మినర్వా. ఆ కేసులో తీర్పు చెప్పేటప్పుడే సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే న్యాయ సమీక్షాధికారం అనేది భారత రాజ్యాంగ మౌలిక స్వరూపం అంతర్భాగం. దానికి విరుద్ధంగా సవరణ చేసేటటువంటి అధికారం పార్లమెంటుకు లేదని చెప్పి తీర్పు చెప్పడం జరిగింది. రైట్. ఏ కేసులో? నేను చాలా సీక్వెన్స్ వస్తున్నాను. న్యాయ సమీక్షాధికారం అంటే చెప్తున్నాను. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా న్యాయ సమీక్షాధికారం ఏ కేసులో వచ్చింది? భారత రాజ్యాంగ నిర్మాతలు న్యాయ సమీక్షాధికారాన్ని భారత రాజ్యాంగంలో పొందుపరచడానికి గల కారణాలు చెప్పినారు. కానీ న్యాయ సమీక్షాధికారాన్ని రాజ్యాంగంలో పొందుపరిచిన న్యాయ సమీక్షాధికారం అనే పదం గురించి కూడా ఎక్కడ ప్రస్తావించలేదు. భారత సుప్రీంకోర్టు 1980లో మినర్వా మిల్ కేసులో ఈ న్యాయ సమీక్షాధికారం అనేటటువంటి పదాన్ని గురించి చెప్తూ ఇది రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపంలో అంతర్భాగం అని చెప్పి తీర్పు చెప్పడం జరిగింది. రైట్. ఇది. ఇకపోతే ఇప్పుడు మన అంశం ఏంటంటే అసలు భారత రాజ్యాంగంలో న్యాయ సమీక్షకు అవకాశం కల్పించే అంశాలు ఏమున్నాయి? దీన్ని బట్టి మనం న్యాయ సమీక్ష ఉందని చెప్తున్నాం. మళ్ళీ మీరు అవగాహన చేసుకోవాలంటే ఒక్కసారి గుర్తుంచుకోండి. ఏం చెప్తుంది ఒకసారి చెప్పండి. ఒకసారి ఆలోచించండి.
చట్టాలు ఏ చట్టాలు అంటాం? ప్రీ కాన్స్టిట్యూషనల్ చట్టం. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత చేసిన కదా. ఈ 2 రకాల చట్టాలు కూడా దేనికి వ్యతిరేకంగా ఉండకూడదు. ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నట్టయితే అవి చెల్లవు. అంటే ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే చెల్లవని చెప్తున్నాం. ఇప్పుడు మన సమస్య ఏంటంటే ప్రభుత్వం రూపొందించిన చట్టాలు ప్రాథమిక హక్కులకు అనుగుణంగా ఉన్నాయా వ్యతిరేకంగా ఉన్నాయని ఎవరు ఆలోచన చేస్తారు? ఎవరు విచారిస్తారు? ఆ విచారించే అధికారాన్ని ఏమంటున్నామా? న్యాయ సమీక్ష. అంటే 13వ అధికారులు దేనికి అవకాశం కల్పిస్తుంది? న్యాయ సమీక్ష. అలాగే 32 అధికారులు దేనికి అవకాశం కల్పిస్తుందండి? రిట్లు జారీ చేస్తుంది. సపోజ్ హెబియస్ కార్పస్ రిట్ని జారీ చేసింది కోర్టు. హెబియస్ కార్పస్ అంటే అర్థం ఏంటి? అరెస్ట్ చేసిన వ్యక్తిని సమీపంలోని కోర్టు ముందు హాజరుపడాలి. అరెస్ట్ గల కారణాన్ని తెలపాలి. దాని గురించి వాదించుకునే అవకాశం దానికి కలగాలి. ఇది సారాంశం ఏంటిది? అరెస్ట్ చేసిన వ్యక్తిని తీసుకొచ్చి కోర్టు ముందు ఆధారపడతామని చెప్తుంది. నువ్వు ఎందుకు అరెస్ట్ చేసినావు కారణం చెప్పమని చెప్తుంది. అతని గురించి వాదించుకునే అవకాశం దాన్ని కల్పించదు. దీని సారాంశం ఏది? ఆ వ్యక్తి యొక్క అరెస్టు చర్య, అరెస్ట్ అంటే కార్యనిర్వాహక శాఖ పోలీసులు చేసిన అరెస్టు అక్రమమా సక్రమమా, చట్టబద్ధమా కాదా అని విచారించే అధికారం ఎవరికి ఉన్నది? ఎవరికి ఉన్నది? విచారించడానికే హెబియస్ కార్పస్ జారీ చేసింది. హెబియస్ కార్పస్ జారీ చేసిందే విచారించడానికి. నువ్వు ఎవరిని అరెస్ట్ చేసినావు వాస్తవాన్ని తీసుకురెక్కాయి. నువ్వు ఎందుకు అరెస్ట్ చేసినావు కారణం చెప్పు. అతను తన వాదన చెప్పుకుంటాడు. అన్ని విన్న తర్వాత నేను చెప్తాను. అప్పుడు అతని అరెస్ట్ అక్రమమా సక్రమమా, చర్య కరెక్టా కాదా, రాజ్యాంగబద్ధమా రాజ్యాంగ విరుద్ధమా, అక్రమమా సక్రమమా, చట్టబద్ధమా కాదా అని నేను తేల్చి చెప్తాను అంటుంది. ఎవరు? న్యాయస్థానం. అందుకనే కోర్టు జారీ చేసింది ఆ రిట్. అంటే ఇక్కడ ఎవరి చర్యలను న్యాయ సమీక్ష గురి చేస్తున్నారు? అరెస్ట్ ఎవరు చేస్తారయ్యా? కొన్నిసార్లు ఏమో కోపం వస్తుంది. అరెస్ట్ ఎవరు చేస్తారు? పోలీసు. ఏ శాఖ అది? అంటే నీకు 13వ అధికారుల ద్వారానేమో శాసనశాఖ యొక్క శాసనాలని న్యాయ సమీక్ష గురి చేస్తున్నాను. 32 అధికారుల ద్వారానేమో కార్యనిర్వాహక శాఖ యొక్క చర్యలని న్యాయ సమీక్ష గురి చేస్తున్నాను. అది ఇక్కడ చెప్పదలుచుకున్నాను. రెండింటిలో కలిసి ఉన్నది ఏంటంటే నేను మీకు చెప్పింది. ఇక్కడ ఏమన్నాను? ప్రజల యొక్క ప్రాథమిక హక్కులను సంరక్షించాల్సిన బాధ్యత ఎవరిది? న్యాయస్థానం. మరి న్యాయస్థానాలు హక్కులను రక్షించాలంటే ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా వచ్చేటటువంటి చట్టాలు కానీ ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా వచ్చే చర్యలను కానీ న్యాయ సమీక్ష గురి చేసేటటువంటి అధికారం న్యాయ వ్యవస్థకు ఉన్నప్పుడే సంరక్షిస్తుంది. లేకుంటే సంరక్షిస్తుంది. రైట్, అర్థమైంది కదా? నెక్స్ట్ నేను మీకు ఉదాహరణ కోసం చెప్తున్నాను. రాజ్యాంగంలో అన్ని విషయాలు చెప్తున్నాను కాదు కదా. ఒకసారి మీరు చూడండి. 73వ అధికారం కేంద్ర ప్రభుత్వం యొక్క అధికార పరిధి. 162వ అధికారం రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికార పరిధి. భారత రాజ్యాంగం కేంద్రానికి రాష్ట్రాలకు మధ్యన అధికారాల పంపిణీ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం యొక్క అధికార పరిధిని 73 అధికారంలో పొందుపరిచింది. రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిని 162లో పొందుపరిచింది. వెరీ సింపుల్ క్వశ్చన్ మిమ్మల్ని అడిగేది. కేంద్ర ప్రభుత్వ అధికార పరిధి ఎక్కడ ఉంది? రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం తన అధికార పరిధిని అతిక్రమిస్తే ఎవరికైనా సందర్భం పోనీ రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధికార పరిధిని అతిక్రమిస్తే అంతే కదా. ఇవి అతిక్రమించినాయా లేదా అని ఎవరు ఆలోచన విచారణ చేస్తున్నారు? న్యాయస్థానం. అంటే ఈ 73, 162 అధికరణలు ఎవరికి న్యాయ సమీక్ష అధికారాన్ని కల్పిస్తున్నవి? సుప్రీంకోర్టు.
ఎందుకంటే మనం ఏ వ్యవస్థను అనుసరించినా సమాఖ్య ప్రభుత్వం ముఖ్య లక్షణం అధికారుల పంపిణీ చేసినప్పుడు ఏ ప్రభుత్వమైనా అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రాలు కానీ రాజ్యాంగం తమకు కల్పించిన అధికార పరిధికి కట్టుబడి పనిచేయాలా అతిక్రమించి చేయొచ్చా? కట్టుబడి పనిచేసేటప్పుడు కట్టుబడి పనిచేస్తున్నాయా అతిక్రమించున్నాయా అనేటటువంటి అంశాన్ని ఎవరు విచారిస్తున్నారు? న్యాయం. దాన్నే ఏ అధికారం అంటామో? న్యాయ సమీక్ష అధికారం. అలాగే 131 అధికారులు ఇంతకుముందు చెప్పింది కేంద్రానికి రాష్ట్రాలకు మధ్యన వివాదాలు వచ్చినప్పుడు ఎవరు విచారణ చేస్తున్నారు? ఎవరు విచారిస్తారు? సుప్రీంకోర్టు విచారణ చేస్తుంది. అలాగే 148 అధికారులు 148 కాదు సారీ 147 147 అంటే కాదు సమానం. 147 దేనికి సంబంధించింది? భారత రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించేటప్పుడు భారత రాజ్యాంగానికి విరుద్ధంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా పార్లమెంట్ కానీ ప్రభుత్వాలు కానీ ఏమైనా చర్యలు చేపట్టినప్పుడు రాజ్యాంగ ఆధిక్యతను కాపాడే క్రమం లోపల రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించే క్రమం లోపల ప్రభుత్వాలు చేసిన ఏ పనైనా కూడా తప్పని చెప్పేటటువంటి అధికారం న్యాయ వ్యవస్థకు ఉంటుంది. అలాగే 240 ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క శాసనాలకు సంబంధించి శాసనాలు ఎవరెవరు ఏ జాబితా కట్టుబడి పనిచేయాలి శాసనాలు రూపొందించాలనే అంశం కానీ అలాగే డైరెక్ట్ గా అసలు భారత రాజ్యాంగాన్ని సవరించేటటువంటి అంశం పైన కూడా ఏమన్నా తప్పుడు సవరణలు చేసినప్పుడు వాటిని విచారించే ఇంతకుముందు 368లో 4, 5 క్లాసులను చేస్తే ఆ 2 కూడా చెల్లవని చెప్పి కొట్టివేసింది. అలాగే 226 రాష్ట్ర హైకోర్టులు రిట్లని జారీ చేసేటటువంటి అంశం. ఇవన్నీ దేన్ని తెలియజేస్తున్నవి? ఎవరికి ఉన్నటువంటి సుప్రీంకోర్టుకు అని హైకోర్టులకు ఉండేటటువంటి న్యాయ సమీక్ష అధికారాల గురించి తెలుస్తుంది. అలాగే మీకు న్యాయస్థానాలు న్యాయ సమీక్ష చేయటానికి అవకాశం లేని అంశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే భారత న్యాయ వ్యవస్థ కల్పించినటువంటి న్యాయ సమీక్ష అధికారం తిరుగులేనిది కాదు. అంటే తిరుగులేనిదంటే అమెరికా అంత తిరుగులేనిది కాదు. ఇక్కడ పరిమితులు ఉన్నవి. మీకు ఆల్రెడీ కొన్ని పరిమితులు చెప్పాను కదా. ఆల్రెడీ కొన్ని 5 పరిమితులు చెప్పాను. అర్థమైందిగా? ఏంటి మరి? ఫైనాన్స్ కమిషన్ చేసిన సూచనలు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చేటటువంటి ఆర్థిక సహాయక నిధులు, డీలిమిటేషన్ కమిటీ సూచనలను అనుసరించి చేసిన నియోజకవర్గాల కూడా వ్యవస్థీకరణ, అంతర్రాష్ట్ర నదీ జలాలపై ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులపై పార్లమెంట్ చేసిన చట్టాలు, అదేవిధంగా భారతదేశం విదేశాలతో కుదుర్చుకున్న రక్షణ ఒప్పందాలపై కూడా విచారణ చేసే అధికారం లేదు. ఇవి కాకుండా కూడా కొన్ని అంశాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ 74 అధికరణలో 2వ భాగం ఏంటండి? భారత రాష్ట్రపతికి ప్రధానమంత్రి అధ్యక్షత నుండి మంత్రిమండలి ఇచ్చిన సలహాలను ఏ కోర్టులో కూడా ప్రశ్నించడానికి అవకాశం లేదు. 77(2) అధికరణం అనుసరించి భారతదేశ పరిపాలన రాష్ట్రపతి పేరు మీద నిర్వహించేటటువంటి అంశాన్ని కూడా ఏ కోర్టులో సవాల్ చేసే అవకాశం లేదు. అలాగే దీన్నే మీరు రాష్ట్రాలకు కూడా వర్తింపజేసుకోవచ్చు. రాష్ట్రానికి కూడా వర్తింపజేసినప్పుడు 163(1)(2) అధికరణ ప్రకారం రాష్ట్ర మంత్రి మండలి గవర్నర్ కు పరిపాలన విషయంలో ఇచ్చినటువంటి సలహాలని ఎక్కడ ప్రశ్నించడానికి అవకాశం లేదు. 166(2) అధికరణ అనుసరించి 166(2) అధికరణం రాష్ట్ర పరిపాలన మొత్తం గవర్నర్ పేరు మీద నిర్వహించేటటువంటి అంశాన్ని కూడా ఏ కోర్టులో సవాల్ చేయడానికి అవకాశం లేదు. భారత రాజ్యాంగం 105 అధికరణం అనుసరించి పార్లమెంటు సభ్యులకు పార్లమెంటుకు కల్పించినటువంటి ప్రత్యేక సభా హక్కులు సభ్యుల హక్కులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ప్రశ్నించడానికి అవకాశం లేదు. ఉంటుంది కదా. 122 అధికరణం అనుసరించి
భారత పార్లమెంట్ లో జరుగుతున్నటువంటి సభా వ్యవహారాల గురించి కూడా ఏ కోర్టు ముందు కూడా ప్రశ్నించడానికి అవకాశం లేదు. 361 అధికరణం అనుసరించి భారత రాష్ట్రపతికి గవర్నర్లకు కల్పించినటువంటి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు అవకాశాల గురించి కూడా ప్రశ్నించడానికి అవకాశం లేదు. ఇక మీకు మొదటి షెడ్యూల్, రెండవ షెడ్యూల్, మూడవ షెడ్యూల్, 5వ షెడ్యూల్, 6వ షెడ్యూల్, 9వ షెడ్యూల్ వీటిపైన కూడా విచారణ చేసే అధికారం లేదు. అంటే ఇవి దేని తెలియజేస్తున్నాయి? భారత న్యాయ వ్యవస్థకు న్యాయ సమీక్ష అధికారం సంపూర్ణంగా ఉందా, పరిమితంగా? పరిమితంగా. దాంట్లో ఒక 2-3 అంశాలు ఉంటాయి, ఉన్నాయా లేదని మీరు చూడండి, నేను చెప్తాను. వాస్తవానికి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారతదేశ న్యాయ వ్యవస్థ న్యాయ సమీక్ష అధికారం పైన శ్రీమతి ఇందిరాగాంధీ పరిమితులను విధించింది. ఉందా లేదా? 43వ రాజ్యాంగ సవరణ ద్వారా జనతా ప్రభుత్వం వాటిని పునరుద్ధరించింది. ఉందా లేదా? భారత సుప్రీంకోర్టు వివిధ కేసుల్లో ఇచ్చినటువంటి న్యాయ సమీక్ష మొట్టమొదటిగా ఏ కేసులో విచారించింది? శంకరి ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. తర్వాత ఒక 2 అంశాలు రాయండి. ఒకటి, భారత సుప్రీంకోర్టుకు కల్పింపబడిన న్యాయ సమీక్ష అధికారం అమెరికన్ సుప్రీంకోర్టుకు కల్పింపబడిన న్యాయ సమీక్ష అధికారం కంటే పరిమితమైనది కాగా బ్రిటన్లోని న్యాయ సమీక్ష అధికారం కంటే ఉన్నతమైనదిగా పేర్కొనవచ్చు. కింద బ్రిటన్లో కేవలం ప్రభుత్వ పరిపాలనాపరమైన కార్యనిర్వహణ అధికారాలను మాత్రమే న్యాయ సమీక్షకు గురి చేసే పరిపాలనాపరమైన కార్యనిర్వహణ అధికారాలను మాత్రమే న్యాయ సమీక్షకు గురి చేసే అవకాశం ఉంటుంది. పార్లమెంటు చేసిన శాసనాలను న్యాయ సమీక్షకు గురి చేసే అవకాశం లేదు. అమెరికాలో రాజ్యాంగపరమైన శాసనపరమైన పరిపాలనాపరమైన అంశాలన్నింటినీ న్యాయ సమీక్షకు గురి చేసే అధికారం
దేశ న్యాయ వ్యవస్థకు కలదు. భారతదేశంలో రాజ్యాంగపరమైన పరిపాలనాపరమైన మరియు శాసనపరమైన అంశాలను న్యాయ సమీక్షకు గురి చేయగలిగినప్పటికీ వీటిపై ఈ అధికారంపై కొన్ని పరిమితులు కలవు. అంటే ఇప్పుడు అమెరికాలో ఏ విషయాన్నైనా న్యాయ సమీక్షకు గురి చేస్తారు. ఈ విషయం ఆ విషయం అని ఏం లేదు, అన్నింటినీ గురి చేస్తారు. బ్రిటన్లో శాసనాలను గురి చేసే అవకాశం ఉంది. కార్యనిర్వాహకపరమైనటువంటి మన రాష్ట్రంలో కార్యనిర్వాహకపరమైన చర్యలు ఉంటాయి కదా, వాటిని గురి చేస్తారు. దేని గురి చేయరు? పార్లమెంట్ చేసిన శాసనాలను గురి చేసే అవకాశం లేదు. భారతదేశంలో రాజ్యాంగపరమైన, శాసనపరమైన, పరిపాలనపరమైన అంశాలు చేసినప్పటికీ ఇప్పుడు మీకు చెప్పిన పరిమితులు ఏవైతే కొన్ని పరిమితులు ఉన్నాయి. కాబట్టి అమెరికా అంతటి తిరుగులేని అధికారం కాదు, అలా అని చెప్పి బ్రిటన్ అంతా మరి పరిమితమైనది కూడా కాదు, మధ్యస్థంగా